ప్రస్తుతం వారి మాటల్ని అడిగి తెలుసుకుందాము. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది, ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు ఏందని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఎస్, అంటే మీరు తెలంగాణ సాధన కోసం ఉద్యమం టైంలో చాలా కీలకంగా పాత్ర పోషించారు. తెలంగాణని సాధించడం జరిగింది. దాని తర్వాత మీరు ఎంపీగా అయ్యారు. సడన్గా ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారాల్సి వచ్చింది? ఏం మారలే, పార్టీ ఏం మారలే. నాకు పార్టీ నన్ను అన్యాయం చేసి ద్రోహం చేసి నన్ను పక్కకు పెట్టినవాడు. ఎందుకు అట్లా? మీకు తెలుసు, నేను 5 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా ఉద్యమ నేతగా నేను పనిచేసిన కాలంలో విద్యార్థులను నేను నా పిల్లలాగా చూసుకొని అనేక మందికి జామీన్లు ఇచ్చి నా పేరే ఉద్యమ యోధుల జమానత్దారు. ఇక అది చాలా చరిత్ర మీకు తెలుసు. మేము ఇంత కష్టపడ్డాం తెలంగాణ రావడంలో, మా శ్రమ మా రక్తం అందరితో పాటు నాది కూడా ఉంది. ఆయన అప్పుడు టికెట్ మా భద్రాచలానికి టికెట్ ఇచ్చినప్పుడే అన్నారు, ఇది గేట్వే ఆఫ్ ఆంధ్ర 3 ఉన్నాయాడ, మీరు గెలవరు, అయినా మీకు ప్రభుత్వంలో ఏదో ఒక అవకాశం ఉంటుంది కదా, ఉండండి అంటే నేను పోటీ చేశా. పోటీ చేసినాక జరిగింది ఏంది, అక్కడ నిజంగా ఆయన అన్నట్టు 5 సీట్లు ఓడిపోయినాయి. టీఆర్ఎస్ 5 సీట్లు ఓడిపోతే అక్కడ గెలిచింది 7 ఒకటి ములుగు, ఒకటేమో మైబాద్, 2 గెలిచి 5 ఓడిపోయినాయి. అక్కడ నేను గెలిచిన. కనీసం అదన్నా ఆయన గ్రహించాలి కదా. 5 ఓడిపోయి 2 దగ్గర నేను గెలిచిన తర్వాత, గెలవడంతో పాటు నేను పార్లమెంట్లో శక్తివంచన లేకుండా మన రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టినవి కావచ్చు, లేదా మన ప్రాంతంలో ఏం కావాలో వాటి మీద నేను పనిచేసి మీకు లిస్ట్ ఇస్తా. 15 వర్క్స్ సాధించిన నేను. దాంట్లో రామప్పకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తించడంలో 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడి మోడీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాది దక్షిణ భారతదేశంలో ఇంత మాన్యుమెంట్ ఉంటే దానికి గుర్తింపు వస్తలేదు, ఇది మీరు ఈసారి చేయాలంటే ఆయన కనికరించి అది యునెస్కో, ప్యారిస్లోని యునెస్కోకి రికమెండ్ చేశారు. ఆ తర్వాత గిరిజన విశ్వవిద్యాలయంకి తెలుసు అది. ఆ గిరిజన విశ్వవిద్యాలయం కొరకు నేను ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి నా శ్రమ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా మొన్న కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు నన్ను గుర్తించి, ఇది మీ కృషి వల్ల ఇది సాధ్యమైంది నాయక్, మీరు వచ్చి ఒక టెంకాయ కొట్టమంటే మొన్న కూడా పోయి ఇనాగ్రేషన్ చేసినాం. అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. గిరిజన యూనివర్సిటీ 2004లో కాంగ్రెస్ పార్టీ గిరిజన యూనివర్సిటీ పెట్టి ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అని మెదక్లోని కాంటాక్ట్లో పెట్టారు. అక్కడ ఆ ప్రదేశంలో యూనివర్సిటీ ఉంది, కానీ అది గిరిజనులకు కాదు. అది ఏం దురదృష్టమో మరి, వాళ్ళు తెలివి తక్కువతనం, అది నాకేం అర్థం కాలేదు. కానీ గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు ఇప్పుడు ఉస్మానియా కాకతీయాలో ఉన్నట్టు 7.5% రిజర్వేషన్ పెట్టిన వాళ్ళు. ఇది దారుణం ఇది అని నేను పార్లమెంట్లో మాట్లాడినా. గిరిజనులకు మిగిలింది గిరిజనేతరులకు ఇచ్చాడు. అది దాంట్లో నాకు కృషి ఉంది. పోతే ఇప్పుడు రోజు 50-60 మంది. అంటే ఖచ్చితంగా మీరు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో పార్లమెంట్లో అనేక అంశాలు, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అంశాలపై ప్రస్తావించారు, కొన్ని సాధించారు. కానీ మీ ఇద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చింది? అంటే సీతారాం నాయక్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అధిష్టానం కోపం వచ్చిందా? అంటే ఇప్పుడు ఇవి కోపం వచ్చేటి అని నేను చెప్పిన మీకు. మైబాద్లో రోజు 50 మంది ఇప్పుడు పాస్పోర్ట్ ఉంటున్నారు. పాస్పోర్ట్ ఎక్కడికి? హైదరాబాద్ పోయే వరకు. అది ఆయన కోపం వచ్చేదని. అది 7 నుంచి 10% రిజర్వేషన్ పెంచడానికి కేంద్రం నుంచి ఒక కాగితం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది కోపమేనా? తండాలం గ్రామ పంచాయతీ చేయమనడానికి ఆయనకు నష్టం జరిగేటి అనేవి జరుగుడే కాదు. నా పర్ఫార్మెన్స్ పార్లమెంట్లో PLR అనే ఒక సంస్థ ఉంటుంది. నేను 120 క్వశ్చన్లు వేసిన, 35-44 సార్లు నేను డిబేట్లో మాట్లాడితే నాకు 294 ర్యాంక్ ఇచ్చింది. ఇది కూడా పార్టీకి నష్టం జరిగేదేనా? ఇది ఎందుకు అర్థం కాలే అని ముందస్తు ఎన్నికలు వచ్చినప్పుడు మైబాద్ నిండు సభలో సీతారాం నాయక్ని మీరు 17 సీట్లు గెలవాలి, అందులో మన సీతారాం నాయక్ ఉండాలి, 5 లక్షల మెజార్టీతో గెలిపి పంపించండి, మీకు రిజర్వేషన్ ఎట్లా రాదో చూస్తారని నిండు సభలో ప్రకటించండి. ప్రకటించిన నెలకే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా, 2-3 నెలలకే స్థానిక ఎన్నికలు. మళ్ళా ఎన్నికల్లో ఏమంటాడు, అక్కడ పక్కా తెలంగాణకి వ్యతిరేకంగా జగన్ను తీసుకురావడానికి ఎవరైతే కారణం ఉన్నారో, ఇంత మెరిట్ ఉన్న వాళ్ళు నన్ను పక్కకు పెట్టి
ఆ రెడ్డి అనే కూతురు కవితకి ఇచ్చిండు. అంత అంత పరేషాన్, ఉద్యమకారులు పరేషాన్, మేం పరేషాన్. గింత మెరిట్ ఉండి గింత చేసి మచ్చ లేదు, రూపాయి లేదు, ఎక్కడ ఓ అవినీతి లేదు. మరి అటువంటి వాడిని తీసి నువ్వు ఆమెకు టికెట్ ఇచ్చాడు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పరువు కాపాడాలి నేను, ఎందుకంటే ఆ తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా మనం దాన్ని నెత్తి మీద మోసుకొని తిరుగుతున్నాం అనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఏమంటాడు, మళ్ళీ సీతారాం తప్పు చేయలే, మీరు తప్పు చేసి అనుకోవద్దు, ఆయన ఉద్యమకారుడు, మేధావి, ఆయనకు సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంటుంది. మా ప్రభుత్వంలో అన్నాడు 5 సంవత్సరాలండి నన్ను రాజకీయంగా ఎదగనియలే, నాకు ఏదన్నా నాతోని అన్ని డిబేట్లలో టీవీలలో ఏ అవసరం ఉన్నా నన్ను వాడుకున్నారు, నన్ను స్టార్ క్యాంపెయినర్గా వేయించారు. ఒక్క రూపాయి సొంత పైసలతో నేను ఎక్కడి నుంచి వస్తాయి మా దగ్గర చెప్పండి. అట్లా చేసి మళ్ళీ ఏమన్నా టికెట్ ఈసారైనా మనసు మార్చి మరి నా టికెట్ నాకు ఇస్తే నేను పోరాడతానంటే మళ్ళీ ఆమెకు టికెట్ ఇచ్చాడు. ఇక నేను పోయినట్ట వాళ్ళు పంపినట్ట, ఎవరు పంపినట్టు. అయినా నేను పోలే, పార్టీ నుంచి నేను పోలే, నేను ఇంట్లోనే ఉన్నా. సడన్గా కిషన్ రెడ్డి గారు ఆ యూనివర్సిటీ ఇనాగరేషన్కి ఇక్కడే కూర్చున్నారు. ఓ షాలో తీసి కప్పాడు ఆయన, నాయక్ గారు మీకున్న సత్తా మీకు తెలుస్తలేదు అని. నేను పార్టీకి రమ్మని మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు, కానీ మీలాంటి వాళ్ళు మచ్చలేని వ్యక్తులు వస్తే మేము భుజం మీద మోసుకొని మా పార్టీలో తీసుకుంటామని అనగానే నా ఇంట్లో నా పిల్లలు తక్కువ ఏడవలేదండి ఆ రోజున. దరిద్ర మనుషులు ఏం చెప్పాలి. ఆ రోజున ఈ కడియం శ్రీహరి, ఆ రోజున కడియం శ్రీహరి, అక్కడ ఎంపీ ఆ సత్యవతి, ఆ కవిత 10 మంది వచ్చి నా ఇంటికి. పిల్లలు ఒకటే ఏడ్చారు, మేమేం పాపం చేసినామని మీరు ఈ తెలంగాణ ద్రోహులకు టికెట్ ఇచ్చిండ్రు అంటే దాన్ని ఎవడో పట్టించుకునేటోడు లేడు. మీకు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని అన్ని పొంది. కడియం శ్రీహరి గారు కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, లాస్ట్కు బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా 3 ఎన్నికలు దాన్ని వెళ్ళిపోయారు కదా. నేను ఆ పని చేయలేదు. అట్లా ఏమన్నా నేను లాలిచ్చిపడి ఏదైనా టికెట్ కొరకు పోలే. నన్ను భారతీయ జనతా ఇక్కడ కూడా కడియం శ్రీహరి గారి కేకేఆర్ గారి మాటలు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళంతా లాభం పొందిన వాళ్ళకి అక్కడ విలువ లేదు, ఇక్కడ వాళ్ళని పరిగణలో. మీరు అంటున్నారు ఏంటంటే తెలంగాణలో ఉద్యమం టైంలో పనిచేసిన వారికి గుర్తింపు లేదు, కేవలం వచ్చేటువంటి వారికి మాత్రమే ఇచ్చిండు. వాళ్ళు ఇలా మూతి విగలు తన్నిపోతున్నారు కదా, బండ్లకు నింపుకొని వెళ్ళిపోయి వేరే రాజకీయం చూస్తున్నారు. సీతారాం నాయక్ ఆ కోవలో లేరు. అందుకోసం నేను నా అభిమానులు ఎవరైతే అందులో మిగిలిన బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఉద్యమకారులకు నేను పార్టీని ద్రోహం చేయలే, పార్టీ నేను ద్రోహం చేసి. పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కన్సల్ట్ కాలేదా మళ్ళీ? ఎందుకు ఏ ముఖం ఉన్నదని? ముఖం ఉండాలి కదా. మనిషి అయ్యవకు పుట్టినవాడు ఎవడన్నా మళ్ళీ నా దగ్గరికి వస్తాడా? అప్పుడు అంతమంది వస్తే మీరు లాభపడుతుంది. అసలు ఆ పార్టీడు ఆయన కొడుకు ఆయన ఏమనుకుంటాడో, ఏ రాజు అనుకుంటాడో ఏమో తెలియదు. అరే నేను ఈ తెలంగాణ కదా సార్, భారతదేశంలోనే నా బంజారా జాతిలో భవిష్యత్ వృక్షశాస్త్రంలో మొదటి PhD తీసుకున్నా. అరే నువ్వేం చదివినావు? 12 అవార్డులు ఉన్నాయి నాకు. బ్లడ్ డొనేషన్లో